సిమెంట్ రోడ్లు కానీ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మౌలిక వసతులు సదుపాయాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరందరూ నన్ను అసెంబ్లీ అభ్యర్థిగా పార్లమెంట్ మెంబర్గా పార్తానని ఆశీర్వదించిన వెంటనే చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పే సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత ఎమ్మెల్యే చాతగానితనంతో అభివృద్ధిని వదిలేయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా నిధులు తెచ్చి సాగునీరు తాగునీరు అనేక సమస్యల్ని పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ అదేవిధంగా ఈ గ్రామంలో అత్యధిక శాతం ఉన్నటువంటి నా సగర జాతి ఉప్పర జాతి కులస్తులందరికీ కూడా ఉప్పర ఫెడరేషన్ ద్వారా నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా మీ అందరి ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని అదేవిధంగా మైనార్టీలు కూడా ఎక్కువ శాతం ఉన్నారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కూడా ఆర్థిక అభివృద్ధికి పేద ముస్లింలని ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ ఇప్పుడు వస్తా ఉంటే సాక్షి ఛానల్లో ఒకటి ప్లే అవుతా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మడకశిర ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంట. ప్రచారంలో మీ అందరి దగ్గర వేట కొడవళ్ళు ఉన్నాయంట. ఉన్నాయా? వేట కొడవళ్ళు పెట్టుకొని ప్రచారం చేస్తామని చెప్పి అసత్య ప్రచారం అసత్య విషపత్రిక సాక్షి ఛానల్లో ప్రచారం చేస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, నేను ఫ్యాక్షనిస్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి వారసత్వంతో వేట కొడవళ్ళు నాటు బాంబులు తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డిది ఫ్యాక్షన్ నేపథ్యం, వాళ్ళ తాత రాజారెడ్డిది ఫ్యాక్షన్ నేపథ్యం, రాజశేఖర రెడ్డిది ఫ్యాక్షన్ నేపథ్యం. నేను గాని పార్థసారథన్న గారు గాని ఇక్కడికి వచ్చింది ప్రజాస్వామ్యంలో మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలతో ఇక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవాలని గాని భయభ్రాంతులకి ప్రజల్ని గురి చేసేటువంటి నీచ సంస్కృతి మాకు గాని తెలుగుదేశం పార్టీకి గాని ఇక్కడ అత్యధిక కాలం నాయకత్వం వహిస్తున్నటువంటి గుడ్డమలు తిప్పేశామన్నది గాని అటువంటి చరిత్ర కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజాస్వామ్యవాదులు మీకు ఓటమి భయం పట్టుకుంది. మడకశిరలో వైసీపీ ఓడిపోతాందని చెప్పి సాక్షి ఛానల్ సాక్షి పత్రిక విషపరాతలు రాస్తా ఉన్నారు. వీటన్నిటినీ మీరందరూ తిప్పికొట్టాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి